ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 440వ నామం నక్షత్రనేమి. అంటే నక్షత్రాలు అన్నిటికీ కూడా ఆధారమైన స్వామి గనక నక్షత్రనేమి అన్నారు. జ్యోతిష చక్రానికి ఆధారం ఎవరు అంటే పరమాత్ముడే ఆధారం. దానిలో జ్యోతిష చక్రంలో ఉండేవి రాసులు, నక్షత్రాలు, భాగాలు. మరి అవి దానిని బట్టి వాటి యొక్క స్థితిని బట్టి వాడి జాతకం చెప్తూ ఉంటుంది. అలా మరి ఈ జ్యోతిష చక్రానికే ఆధారమైన స్వామి గనక నక్షత్రనేమి అని పిలువబడుతున్నాడు స్వామి. మరి నక్షత్రాలే అనుకుంటున్నాం. ప్రధానంగా నవగ్రహాలు, సూర్య చంద్రులు ప్రధానం. నక్షత్ర తారకల్లో ధ్రువస్థానంలో వాయువు అనే పాశం చేత బంధింపబడి ఉన్నారు అంటున్నాడు. సూర్య చంద్రులు అంటే మొదలైన వాళ్ళు నక్షత్రాలనేటువంటి తారకలతో ధ్రువస్థానంలో వాయువు అనే తాడు చేత బంధింపబడి ఉన్నారు. ఆ ధ్రువుడు శింసుమారం యొక్క తోక యందుండి జ్యోతి చక్రాన్ని తిప్పుతున్నాడు అంటున్నారు. అంటే మొసలి ఆ ధ్రువుడు శింసుమారం యొక్క తోక యందుండి అంటే మొసలి యొక్క తోక యందుండి జ్యోతిష్ చక్రాన్ని తిప్పుతున్నాడట. ఆ శింసుమార చక్రానికి హృదయం వంటి జ్యోతిష్ చక్రంలో ఇరుసువలే ప్రవర్తించే స్వామిని శ్రీ మహావిష్ణువు అన్నారు. అందుకే ఆ మహావిష్ణువుని నక్షత్రనేమి అని అన్నారని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థాన్నే వ్యక్తీకరించారు. సత్యసంధులు ఈ అర్థంతో పాటు క్షత్రియుల కంటే వేరైన బ్రహ్మజ్ఞులకు ఆధారమైన స్వామి కనుక ఆయన్ని నక్షత్రనేమి అని వ్యాఖ్యానించారు. ఇక్కడ జ్యోతిష చక్రానికి ఆధారమైన స్వామి గనక నక్షత్రనేమి అన్నారు. మరి సూర్యచంద్రాదులందరూ కూడా ఆ నక్షత్ర తారకలు అనేటువంటి ధ్రువస్థానంలో ఆ తారకలతో వాయువు అనే పాశం చేత బంధింపబడి ఉన్నారు అని చెప్పారు. ఆ ధ్రువుడు శింసుమారం యొక్క తోకలో ఉండి జ్యోతిష్ చక్రాన్ని త్రిప్పుతున్నాడు అన్నారు. మరి శింసుమార చక్రానికి హృదయం వంటి జ్యోతిష్ చక్రంలో మళ్ళీ మధ్యలో ఇరుసు ఉంటుంది కదా ఆ చక్రానికి ఆధారంగా, ఆ ఇరుసులాగా ప్రవర్తించే శ్రీ మహావిష్ణువుని నక్షత్రనేమి అని శంకరాచార్యులు వారు భావించారు. అలా మరి పరాశర భట్టరు ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు. తర్వాత సత్యసంధుల వారు మళ్ళీ మననం చేద్దాం. ఈ అర్థంతో పాటు క్షత్రియుల కంటే వేరైన బ్రహ్మజ్ఞులకు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాళ్లకు ఎవరు ఆధారం అంటే పరమాత్మే కదా. ఆ జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆయన్ని నక్షత్రనేమి అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దార్శనికులు ఓం నక్షత్రనేమయే నమః అని స్వామిని పూజిస్తున్నారు అని చెప్పారు. తర్వాత రాశి చక్రం అనేక విధాలుగా విభజింపబడింది అని చెప్పారు. విభజనకి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఈ విధంగా విభజించిన ఒక్కొక్క విభాగానికి నక్షత్రము అని పేరు. 28 భాగాలుగా రాశి చక్రాన్ని విభజించేటువంటి పద్ధతి ప్రధానంగా ఉంది. అది స్త్రీ ఋతుక్రమం.
గర్భోత్పత్తి మున్నగు వానికి సంబంధించి ఉంది. ఈ 28 అంటే నక్షత్రాలు అంటారు. 28 భాగాలు చేసినప్పుడు నక్షత్రాలుగా ఉన్నాయి. 12 భాగాలు చేసినప్పుడు రాశి చక్రంగా ఉంది. ఈ నక్షత్రానికి ఒక్కొక్క దానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకు 4 పాదాలు కలిపి 108 పాదాలు ఉంటాయి. ఈ 12 రాశులకి ఒక్కొక్క రాశికి 9 పాదాలు విభజించారు. 9 పాదాలు కలిసి ఒక రాశి అన్నారు. అలా 108 పాదాలని 12 రాసుల్లో పెట్టారు, కూర్చారు. ఆ నక్షత్ర ఇప్పుడు ఆ రాశి యొక్క రాశ్యాధిపతి అనండి. ఆ రాశ్యాధిపతి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకం తెలుస్తూ ఉంటుంది. ఈ 108 భాగాలు అయింది కదా నక్షత్రాలని. ఒక్కొక్క నక్షత్రం 4 చేస్తే 108. అందుకే అష్టోత్తర శతనామ స్తోత్రం అంటారు. అంటే ఆ 108 నామాలు అవుతాయి. ఆ 108 నామాలు ఒక్కొక్క నక్షత్ర పాదానికి సంబంధించి ఉంటాయని అలా అందరికీ ఇప్పుడు ఈ 108 పాదాల్లోనే ఎవరు పుట్టినా, అందుకని అష్టోత్తర శతనామ స్తోత్రం చేసిన 108 సార్లు ఒక నామాన్ని స్మరించిన అందరికీ ఆ ఫలితం వర్తిస్తుంది. అందుకే జగత్తులో దీనిని మించింది వేరే లేదు, అందరూ దీనిలో ఉన్నవాళ్ళే, అందుకని ఈ ఫలాలు అందరికీ వర్తిస్తాయి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ నక్షత్రాలు తిరిగి వచ్చేసరికి స్త్రీకి నెలసరి సమయం అవుతుంది, గర్భోత్పత్తికి సంబంధించి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఇలా ఇంత విభజన ఈ విభజించబడింది. విభజనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజన ఉంది. ఇట్లా మరి వీటన్నిటినీ ఏర్పాటు చేసి ఈ విధంగా మరి కూర్చింది ఎవరు అంటే స్వామి నక్షత్రనేమి అన్నారు. అందుకే ఆయన్ని నక్షత్రనేమి అన్నారు. అటువంటి నక్షత్రనేమి అయినటువంటి స్వామికి మనం స్మరిస్తూ వేడుకుంటూ, స్వామి మేము ఏ నక్షత్రంలో పుట్టినా ఏ పాదంలో పుట్టినా అన్నీ నీ యొక్క సృష్టిలోనివే కదా, అందుకని నీ యొక్క జ్ఞానాన్ని మాకు ఆ జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి నీ యొక్క సత్యత్వాన్ని మాకు ప్రసాదించి ఆ తారకల్లాగా మమ్మల్ని కూడా నీ అనుగ్రహానికి పాత్రల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం